దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజకుమారి గారు ప్రైజ్ రాడండి. ప్రైజ్ లార్డ్ అండి. అమ్మా, గాడ్ బ్లెస్ యూ. ఓకే, థ్యాంక్ యూ గారు ప్రైజ్ లార్డ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. జయ గారు ప్రైజ్ రాడండి. దేవునికి స్తోత్రం. గారు మహిమ కుమారమ్మ గారు వందనాలండి. ప్రైజ్ లార్డ్. వందనాలండి బాబు. రామేశ్వరమ్మ గారు ప్రైజ్ రాడండి. వందనాలు. మంచిది. ప్రభు దినము. ప్రభు పునరుత్థానుడై మరణమును గెలిచి మనలను మరణము నుండి విడిపించి నిత్య జీవమునకు వారసులుగా చేసిన దినము, ఆరాధన దినము. ఆయా స్థలముల యందు తాటిపల్లిగూడెము, గుంటూరు మొదలుకొని అనేక ప్రాంతముల యందు జరుగుతున్న ఆరాధనలలో దేవుడు తన దాసులను దాసురాండ్లను నిలబెట్టుకొని బిడ్డలందరినీ ఆత్మీయ శారీరక ఆశీర్వాదములతో నింపునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆరాధించవచ్చిన వారికి, ఆరాధనలు నడిపించుతున్న వారికి, అభిషక్తులకు ఆశీర్వాదములు నిండారులుగా కుమ్మరించబడునుగాక. ప్రతి ప్రార్థన సఫలమై దీవెనలను తెచ్చునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమా 8:32 నిన్న మనం ధ్యానించుకున్న సందేశమునే ఈ దినము కూడా కొనసాగింపుగా దేవుని ఆత్మ మన మధ్యలో ఉండి నేర్పించుతున్నట్లుగా ధ్యానం చేసుకుందాం. రోమా 8:32. రోమా పత్రిక 8:32 చదవండి రాజకుమారి గారు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపు. చాలండి, 32 మాత్రమే. మంచిది. ప్రార్థన. పరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, మాకు నిన్న తండ్రివి, నేడు తండ్రివి, రేపు కూడా తండ్రివి, నిరంతరము యుగయుగములు జీవిస్తున్నవాడవు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. వాక్యము చదువుబడి మేమందరం విని ఆమె విన్నాము, ధ్యానం చేసే సిద్ధముగా ఉన్నాము. నేర్చుకున్నాము. మా మంచి గురువు, పరమ గురువు యేసు కూర్చొని సందేశమును వినుటకు సిద్ధముగా ఉన్నాము. మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, నీ సర్వచిత్తము మా జీవితముల యందు నెరవేర్చుమని, మహిమ ఘనత స్తుతి స్తోత్రములు నీకే ఆరోపిస్తూ ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఒక గొప్ప తండ్రికి ఉన్న ఏకైక వారసుడు కుమారుడు. ఆ గొప్పింటి తండ్రికి ఆ ఇంటిలో ఉన్న వాటన్నిటికంటే శ్రేష్ఠుడు ఆ వారసుడే. తోటలు, పొలములు, కోటలు, ధాన్యరాశులు, ధనము, వెండి బంగారములు, వజ్ర వైడూర్యములు, పచ్చలు, కెంపులు ఎన్నున్నా అన్నిటికంటే మిన్న ఆ తండ్రికి ఆ ఒక్క కొడుకే. ఆ ఒక్క కొడుకును తనతోనే అట్టి పెట్టుకొని ఇవ్వవలసి వస్తే తనకున్నదంతా ఇచ్చేస్తాడు. అంతా తీసుకోండి, నా కొడుకును మాత్రం ఇవ్వను. అంతా పట్టుకుపోండి, రూపాయలు తీసుకుపోండి, పొలములు రాసిస్తాను, నా కొడుకు మాత్రం ఇవ్వను అంటాడు ఏ తండ్రి అయినా. ఆయనకు ఒక్కడే కొడుకున్నాడని, ఆయన్నే ఇచ్చేయమని ఎవరు అడిగారు ఆయనను?
ఎవరు అడిగారు? యెషయా అడిగనా? యెషయా అడిగితేనే 9:6 ఇవ్వబడినా, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఆ కుమారుడు అనుగ్రహించబడటానికి దైవము మానవ రూపము ధరించుకొని రావటానికి ఒక పవిత్రాలైన కన్యకను ఏర్పాటు చేసుకొని, పురుషుని ఎరగక మునుపే, ప్రదానమే చేయబడి ఇంకా పెళ్లి కాక మునుపే, వారిరువురు ఏకము కాక మునుపే, ఆ పవిత్రాలైన కన్యక ద్వారా దైవము మానవ రూపము ధరించుకొని రావటానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇచ్చివేయటానికే ఇచ్చివేయటానికే ఒక్కగానొక్క కొడుకును ఇచ్చివేయటానికే. ఎవరో అడగక మునుపే, నేనెప్పుడూ అడగలేదు. ఓ పరలోకంలో ఉన్న దైవమా, నా పాప స్థితి నుంచి నాశనకరమైన దొంగ ఊబిలో మునిగిపోతున్న నన్ను ఉద్ధరించుటకు, లేవనెత్తుటకు నీ ఒక్కగానొక్క కొడుకును పంపిస్తావా అని నేను అడగలేదు. యెషయా ప్రవక్త కూడా అడగలేదు. యెషయాను దేవుడు అడగలేదు. ఓ యెషయా, నా సేవకుడా, నేనెంతో ప్రేమించిన నా స్నేహితుని సంతానము నాకు దూరం అయిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు నన్ను మరిచి సృష్టమును పూజించే వాళ్ళతో కలిసిపోయారు. సృష్టికర్తని నన్ను విసర్జించారు. రాయి, రప్ప, చెట్టు, చేమ, పుట్ట, కొండ, లోయ అంతా దైవం అనుకొని, దేవుళ్ళు అనుకొని, గుడులు కట్టుకొని పండుగలు, పూజలు, యాత్రలు చేస్తున్నారు. నేనేం చేయాలి? యెషయా, చెప్పు యెషయా అని యెషయాను అడిగినా పరమ తండ్రి. యెషయాకు తెలుసా ఒక్క కొడుకున్నాడు ఆయనకని? ఆ ఒక్క కొడుకుని ఇచ్చేయి వీళ్ళ కోసం అని యెషయా చెప్పానా? ఎవరు చెప్పకుండానే ఆ తండ్రే ఆ కుమారుని బయలుపరిచి, ఇదిగో నా దగ్గర ఒక్కడే కొడుకున్నాడు నాకు, ఈయన నా ప్రియ కుమారుడు అని ఆయన భూమి మీదకి పంపించి దర్శనం అనుగ్రహించి, ఈయన మాట వినుడి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను, ఈయన మాట వినుడి, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయనకు కోపము వచ్చును అని కీర్తనకారుడు ఆత్మావేశముతో ఆలపించున్నప్పుడు దేవుడు స్వయముగానే కుమారుని ఇచ్చెను. కీర్తనకారుడు అడగలేకపోయెను. పాపి అయిన మనుషుడు ఎవడు దేవుని తెగించి అడగలేకపోయెను. నీ కొడుకున్నాడు కదా, నీ కొడుకును మా కొరకు చంపేయి, బలి పశువుగా ఇచ్చేయి అని ఎవరూ అడగలేదు. ఆ పరమ తండ్రే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా, ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందుకొనున్నట్లు ఆయన అనుగ్రహించెను. ఆ కొడుకును అనుగ్రహించెను. దేవుడు ప్రేమించెను, అద్వితీయ కుమారుని ఇచ్చెను. ఆ అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారందరూ నశించిపోకూడదని ఇచ్చయించెను. హృదయాభిలాష ఆయను పరమ తండ్రికి. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరినీ తన పిల్లలుగా చేసుకునే అధికారం ఇచ్చెను ఆ ఏక కుమారునికి. ఇప్పుడు వజ్రాలున్నాయి, మూట కట్టుకున్నాడు. కుమారుని ఇచ్చేసిన వాడు ఆ వజ్రాల మూట దాచుకుంటాడా? ఆ కెంపులు, పచ్చలు, ఆ వెండి బంగారాలు, ఆ ధాన్య రాశులు, ఆ ఇల్లంతటిలో ఉన్న గొప్ప ఆస్తి అంతా దాచిపెట్టుకొని కొడుకును మాత్రం ఇచ్చేస్తాడా? కొడుకే ఇవ్వబడిన తర్వాత ఆ ఇల్లంతా, ఆ ఇంటిలో ఉన్న వస్తువులన్నీ పారేసుకుంటాడు. నాకు ఇవన్నీ అక్కర్లేదు, నా కొడుకే పోయాడు, నాకెందుకు ఇవన్నీ, నా వారసుడే పోయాడు, నా వారసుడే ఇవ్వబడ్డాడు, ఇంకా ఇవన్నీ నాకెందుకు? కొడుకు అపురూపమా, తుచ్చమైన ఆ ఇంటి నిండా ఉన్న వస్తువులన్నీ ప్రియమైనవా? అపురూపమైన వాడే ఇవ్వబడ్డాడు, తుచ్చమైనవి ఎందుకు పెట్టుకుంటాడు? కొడుకే గొప్పవాడు, మిగతా అన్ని హీనమే. అయితే ఆ కొడుకునే ఇచ్చిన దేవుడు ఆయనకు తుచ్చమైనవి, హీనమైనవైనా
మన అవసరాలు తీర్చే, అక్కరలు తీర్చే, ఆకలి దప్పులు తీర్చే వస్తువులు ఎందుకు ఇవ్వడు? కొడుకునే ఇచ్చేసిన వాడు విలపించుచుండగా, వద్దు నాయనా వద్దు, ఇది భారముగా ఉన్నట్టుంది, నేను చేయలేనేమో, ఈ పాత్ర తప్పిస్తావా అని అంగలార్చుచున్న కొడుకు, నా దేవా నా దేవా, నా చేయి ఏలవిడుచుచున్నావు అని ప్రాణాలు పోయే ఆ సమయంలో కోయబడిన కాయము, హింసలు, శ్రమలలో నలుగుతున్న ఆ కొడుకు, నా తండ్రి నా తండ్రి, ఒక కొడుకు నిండు యవన ప్రాణంలో ఉన్నాడు, ప్రాయంలో తల్లో తండ్రో చూస్తూ ఉండగానే ఆ కొడుకు కోయబడి ముక్కలు ముక్కలు చేయబడుతూ ఉంటే తరుక్కుపోదా ఆ తండ్రి హృదయము? తన సొంత కొడుకు, ఒక్కగానొక్కడు వారసుడు, తన కన్నుల ముందుగానే ఇన్ని బాధలకు గురై హింసలకు గురవుతూ ఉంటే ఆ తండ్రి హృదయము ముక్కలైపోదా? ప్రియులారా, యేసు శిలువ శ్రమలను ధ్యానించుతున్నప్పుడు కఠిన శిల సమానమైన హృదయాలు కరిగిపోతాయి, నీరైపోతాయి. యేసు శిలువనే చూస్తాము మనము. ఇక 14వ తేదీ నుంచి శిలువ శ్రమల ధ్యానములు వచ్చేసినాయి. లెంట్ డేస్, శ్రమల దినాలు, క్రిస్మస్ సంబరాలు ముగించుకున్నాము. ఇక శ్రమల దినాలు ఈ నెల 14న ప్రారంభం అవుతాయి. మార్చి 31న ఈస్టర్ పండుగ, 29న గుడ్ ఫ్రైడే. అయితే యేసునే సిలువలో చూస్తాము, ధ్యానం చేస్తాము. ఆ యేసును ఇచ్చిన తండ్రి ఇవ్వటానికి సిద్ధపడినప్పుడు ఎప్పుడు మొదలు పెట్టాడు ఇచ్చివేట తన కొడుకును? అబ్రహామా, నీకు ఒకగానొక కొడుకు నాకు ఇస్తావా అంటాడు ఆ తండ్రి ఒకనాడు. అయ్యో ప్రభువా, నేటికి 25 ఏళ్ల క్రితం నన్ను పిలుచుకున్నావు, దేవుడవు, నాకు ఈ భూమిని ఇస్తానన్నావు, పాలు తేనెలు దేశ ప్రవహించే మంచి దేశము పలస్తీనా, నమ్మి వచ్చాను, ఇంకేం పుడతారయ్యా, ఇదిగో దాసి ఉన్నది కదా, దాని ద్వారానైనా మన ఇంటికి ఒక బాబు, ఒక సంతానం వస్తాడేమో అని నా భార్య అనుమానించింది నిన్ను. అయినా మేము బలహీనపడ్డాము, బలమైన దేవుడవు, సర్వశక్తిమంతుడవు వచ్చి మరలా దర్శనమిచ్చావు, నీ సంతానం అధికమన్నావు, ఒక్క నలుసునిచ్చావు, ఈ ఒక్క నలుసును తీసేసుకుంటావా అని అడగలేకపోయిన అబ్రహాము లోన సంఘర్షణ కలిగి ఉన్నదేమో. ఇచ్చేస్తాను, అయితే పద మోరియా పర్వతమునకు, పద మోరియా పర్వతమునకు, అక్కడ నేను చూపించబోయే ఒకానొక శిఖరమునకు ఎక్కుము, బలిపీఠము కట్టుము, నీ ఒక్కగానొక కొడుకును బలిపీఠము మీద పెట్టి ముక్కలు చేసి నరికి నాకు బలి అర్పణ చేయము. అబ్రహాము కొడుకును అడిగి బలి తీసుకొనటానికి ఆలోచన ఉండేనా? ఆ ఆలోచన అబ్రహాముతో చెప్పేనా? నోటి ద్వారా, పలుకుల ద్వారా, వాక్కుల ద్వారా? ఆ పలుకుల పొరల అంతర్భాగంలో అబ్రహాము కొడుకును కాదు, నా కొడుకునే ఇవ్వటానికి నేను అబ్రహామునికి పరీక్ష పెడుతున్నాను అనుకుంటున్నాడా తండ్రి? అవును. ఎత్తిన కత్తి దింపకము, నీ కొడుకును ముక్కలు చేయకము, కట్లు విప్పి పోనిమ్ము, అదిగో చూడుము, అదిగో చూడుము, ఆ మేకనే అర్పించము, నీ కొడుకును కాదు, నా కొడుకును అర్పించము, నా కొడుకునే అర్పించము. అబ్రహాము అడిగిన, ప్రవక్తలు అడిగిరా, పాపులు అడిగిరా, పరిశుద్ధులుగా ఉండవలసిన వారు ఆజ్ఞలను బట్టి ఆజ్ఞలను మీరి అపవిత్రులైపోయిన ఇశ్రాయేలు ప్రజలు అడిగిరా, నేడు రక్షణ పొందుకొనుచున్న మనం అడిగితిమా?
ఓ తండ్రి నాయన, నేను పాపిని, నా పాపములన్నీ పోవాలంటే నువ్వు నీ ఇంట్లో ఉన్న నీ ఒక్కగానొక్క కొడుకు నీ రొమ్మున ఆనుకుని వాడు, నీ గుండెకాయ, నీ ప్రాణము వంటి వాడు, ఆ కొడుకునిచ్చేయి, ఆ కొడుకును నా కొరకు చంపేయి అని ఈనాడు రక్షణ పొందుకొనుచున్న ఏ పాపి, ఏ మనుషుడు, ఏ స్త్రీ, ఏ పురుషుడు అడగక మునుపే ఆయనే మనల్ని ముందుగా ప్రేమించను. మనము ముందుగా ఆయనను ఎరగకుంటిమి, దూరస్థులమై ఉంటిమి ఒకనాడు. అంత దూరము ఆయన మన కొరకు ఏతించెను. ఏ స్థితిలో ఉన్నామో అక్కడికి దిగి వచ్చాను, ఆ స్థితిలోనికి. ప్రేమించువాడు మొదట ప్రేమించను ఆయనే కనుక తన కుమారుణ్ణి ఇచ్చేసాను. ఇంకో కొడుకున్నాడా నీకు, ఈ కొడుకునిచ్చావు నాకు అని మనం అడిగితిమా? లేరమ్మా, లేరురా నాయనా, ఈ ఒక్కడే నా కొడుకు అని చెప్పెనా? ఎంత ప్రేమ, ఎంత దయ! యేసయ్య నీకు ఈ పాపినైన నా మీద అని పాడుకొనుట ద్వారా మన జీవితమంతా ఆయనకు అంకితము చేయటమే. ఏమి కోరుతాడు ఆ తండ్రి? ఆ ఒక్కగానొక్క కొడుకును ఇచ్చి వేసినందువలన ఏమి కోరుతాడు మన ద్వారా? ఏమి కోరుతాడు? ఫిలిప్పీ పత్రిక 4:19. ఫిలిప్పీ పత్రిక 4:19. ఫిలిప్పీ పత్రిక 4:19. పిలుపు 4:19. కాగా నన్ను దేవుడు గురించి తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి ఆమేన్. యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. కాగా పరలోకపు తండ్రి క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరమును తీర్చువాడు. ప్రతి అవసరమును. ఒక సేవకుల సదస్సు జరుగుతోంది. 200 మందిని పిలిచారు. ఆ పిలిచిన వారు 3 రోజుల సభలు. 3వ దినమున మొదటి నుంచి చెప్తున్నారు, 3వ దినమున తీసుకుంటాము. అయిలారా పాస్టర్ గారులు, పాస్టమ్మ గారులు, 3వ దినమున మొదటి సెషన్‌లో మీరు చక్కగా కాగితం మీద రాసుకొని రండి. మీ అవసరాలు ఏమున్నాయో, మీ మందిరంలో, మీ సేవలో, మీ ఇంటిలో మీకు ఏమేమి కావాలనో, అవసరములు ఏమున్నా ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఇరికించి కొంతమంది ఆకరణ రాశారు. ఇంకా ఎన్నెన్ని అవసరాలో ఎన్నెన్ని అవసరాలో. మందిరములో పరవటానికి కార్పెట్లు, పాతదైపోయిన ఆ మైక్ సెట్ ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నారు. సువార్తకెళ్తే ఒక మెగాఫోను, అది పాతదైపోయింది, కొత్తది కావాలి. ముందు పోర్టికో కొంచెం పొడిగించుకోవాలి. వచ్చిన బిడ్డలు బయటే కూర్చుంటున్నారు. కొంతమంది వృద్ధులున్నారు. ఎప్పుడో కొన్న కుర్చీలు ప్లాస్టిక్ విరిగిపోయినాయి. మళ్ళీ కొన్ని కుర్చీలు కావాలి. సువార్తకు వెళ్ళటానికి ఒక వ్యాన్ కావాలి. ఎన్నెన్నో ఎన్నెన్నో. పరిచర్య మొదలు పెట్టేటప్పుడు ఏమీ ఉండదు. ఏది కావాలని కోరిక ఉండదు. మొదలుపెట్టిన తర్వాత ఇక ఎన్నెన్నో అవసరాలు వస్తాయి. అప్పుడు అభిషేకమే, అప్పుడు గుండెల్లో నుంచి పొంగి పారుతున్న దేవుని ప్రేమయే.
వాళ్ళకి చెప్పాలి, వీళ్ళకి చెప్పాలి, అక్కడికి వెళ్ళాలి, ఈ వీధిలోకి వెళ్ళాలి, ఆ వీధిలోకి వెళ్ళాలి. వెలుట ప్రకటించుట, ఆ ప్రేమను ప్రవహింపచేయుటే. ఇక సంఘములో వెళుతూ ఉంటే ఎన్నెన్నో అవసరాలు, అన్ని కాగితాలు నింపబడి వచ్చినాయి, ఎన్నో ఉన్నాయి. అయితే వచ్చిన వాళ్ళు 200 మంది కదా, 199 వచ్చినాయి అని చూస్తే మూలన మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడు ఒక దీన పక్క పాస్టరు. ఏమయ్యా, ఇంకా రాస్తున్నావా? ఏది నీ కాగితం ఇంకా రాలేదు? అయ్యా, నేను రాయలేదండి. ఎందుకు రాయలేదు? అందరిలో ఎక్కువ అవసరాలు నీకే కదా, నీ గురించి తెలుసు నాకు. రాయి. నీ పిల్లల అవసరాలు ఉన్నాయి, నీ భార్య బలహీనముగా అనారోగ్యంగా ఉన్నది, వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు, పరిచర్య చిన్నది, ఎన్నో ఉంటాయి, రాయి. ఎన్నని రాయనండి, ఎన్నని రాయను, రాయను, నేను రాయను. అదేమిటి? రాయవయ్యా, ఇంకా సమయం ఇస్తానులే, రాయ్. రాయనండి. ఎందుకు నాయనా? ఏమని రాయనండి? ఏదో ఒకటి రాయి. అయితే ఇలాగ ఇవ్వండి ఆ కాగితం అని ఒకటే రాశాడు. ఈ ఏడాది ముగిసేలోపు, మార్చి నెలలో ఉన్నాము, ఈ ఏడాది డిసెంబర్ ముగిసి కొత్త సంవత్సరం వచ్చేలోపు ఒక 20 కుటుంబాలు, కొత్తోళ్ళు, కొత్తగా రక్షణ పొందుకోవటానికి మందిరంలోనికి రావాలి అని రాసిచ్చేశాడు. ఇదేమిటయ్యా, మైక్ సెట్ రాయవు, కార్పెట్ రాయవు, సైకిల్ రాయవు, వ్యాన్ రాయవు, ఏమీ రాయవు, ఎన్నెన్నో అవసరాలు. 20 కుటుంబాలు, పాత కుటుంబాలు 10 ఉన్నాయి, 20 వస్తే 30 అవుతాయి. ఇక మూడో సంవత్సరము 60 ఇస్తాడు. ఇక 100 కుటుంబాలు అయిపోతాయి. చాలు అని పాదములు పట్టుకుంటాను యేసయ్యను. చాలు నాయన, ఇక ఈ 100 కుటుంబాలను కాయాలంటే నా జీవితం సరిపోదు. వారమంతా ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రార్థనలు చేయాలి ప్రతి వారము. 200 వస్తే వెళ్ళలేను, 100 కుటుంబాలు వస్తే చాలు. 10 ఉన్నాయి ఇప్పుడు. ఎంత ఆశ, ఎంత ఆశనో! వెండి అడగలేదు, బంగారం అడగడు, సైకిల్ అడగడు, ఇస్తానంటుంటే అవసరమైనదే అడుగుతాడు. 20 కుటుంబాలు కావాలట. యేసునే ఇచ్చిన దేవుడు కావాలా ఇంకా ఏమన్నా అడగండి అంటే, యేసునే పొందుకున్న తర్వాత ఏం అడగగలమండి మనము? ఆయన ప్రాణానికి ప్రాణమైన ఒక్కగానొక్క కొడుకునే ఇచ్చేయలేదా? ఇంకేం అడుగుతాము? ఆయన ఉంటే సమస్తము కదా, యేసులో సమస్తము కదా, పరలోకమే మన పక్షము కదా, పరలోక ధననిదే మన పక్షము కదా, ఆకాశం తన మంచి ధననిధి దేవుని యొద్ద ఉన్నది, ఆయన కొడుకునే ఇస్తే ఇంకేం అడుగుతాము? ఇంకేం అడగగలమండి? ఒక నమ్మకమైన పరిచారకుడు అడుగుతున్నాడు, ఈ సంవత్సరం 20 కుటుంబాలు కావాలి నాకు, మీరందరూ ప్రార్థన చేయండి, ఇస్తాడు. అంతే. సంఘము నిండుగా ఉంటేనే నా కడుపు నిండుతుంది, నా భార్య సంతోషంగా వస్తుంది, ప్రార్థన చేస్తుంది, అనారోగ్యం పోతుంది. నిండుగా సంఘమంతా నింపబడితే 20 కుటుంబాలు కావాలట. ఆ 20 కుటుంబాలను తెచ్చి యేసు ఉన్నాడు వారితో. 20 తెస్తాడు. వచ్చే సంవత్సరము ఈ పాత 10, 20, 30 అయితే మరొక 30 మందిని తెస్తాడు. ఇక తేవటమే ఆయన పని. ఈల వేసి పిలిచినట్టు పిలుస్తాడు పరిశుద్ధాత్మదేవుడు. ఆ పిలిచేవాడే ఉన్నాడు మన పక్షముగా, ఆ పిలిచేవాడే ఉన్నాడు మన పక్షముగా, ఆ తెచ్చేవాడే ఉన్నాడు, ఆ సిలువకు చచ్చిన వాడే ఉన్నాడు, పాపుల కొరకు ప్రాణం పెట్టినవాడు మనతో ఉన్నాడు. ఇచ్చాడు ఆ పరమ తండ్రి. ఇక ప్రతి అవసరం తీరుస్తాడు. కాగా కాగా అంటే ఏమిటో పౌలన్న ఏది చెప్పినా మర్మము. ఒక మర్మం విప్పటానికి ఒక మాట చెప్తాడు. కాగా అంటే ఏమిటో, కాగా అంటే ఆ పైన చదువుకోమంటున్నాడు. 19 కాదమ్మా వానిశ్రీ గారు, 17, 18 కూడా చదవండి అంటున్నాడు. ఫిలిప్పీ పత్రిక 4:19
మాత్రమే కాదు, ఆ కాగా అనే అందులో ఉన్న మర్మం విప్పడానికి అక్కడికి పదండి, తీయండి ఆ 4వ అధ్యాయము ఫిలిప్పీ 17 కూడా చదవండి, 18 కూడా చదవండి. ఆహా. నేను ఈవిని అపేక్షించి ఈ మాట చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ ఉన్నాను. అవి మనోహరమైన సువాస ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ఆమేన్. మీరు నాకు ఇచ్చినవి, మీరు పంపించినవి ఎపఫ్రోదితు ద్వారా నాకు పంపినవి, అవి దేవునికి ప్రియముగా ఉన్నాయి, మనోహరముగా ఉన్నాయి, ఇంపైన సువాసనగా ఉన్నాయి. కాగా మీ ప్రతి అవసరము తీర్చబడును గాక. ఇబ్బందిలో ఉన్న ఒక్కంగి మాత్రమే కలిగి ఉన్న ఆ పౌలన్నకు ఆ ఫిలిప్పి సంఘము పంపిన వస్తువులు, కొన్ని కాగితాలేమో, ఇంకొక అంగేమో, ఒక్కటే అంగి ఉంటది అయ్యగారికి, ఇంకొక అంగి పంపిద్దామా అనుకున్నారేమో ఫిలిప్పి సంఘము. అంగితో పాటు ఉత్తరాలు రాస్తారు కదా సంఘానికి, ఒక కలం పంపిద్దామా గిఫ్ట్గా. మరి కలమే అయితే కాగితాల చుట్టలు పంపిద్దామా. ఎంత స్వల్పమో, ఎంత అల్ప సంతోషో అవి తీసుకొని చేతుల్లో పట్టుకొని దీవిస్తున్నాడు. ఇవి మనోహరము, దేవునికి ప్రీతికరము, ఇంపైన సువాసన మీరు నాకు పంపిన వస్తువులు. దేవుని సేవకుల ఆకలి, దేవుని సేవకుల అక్కరలు తీర్చబడాలి, వారు నిండారులుగా దీవించాలి. మీ ప్రతి అవసరము క్రీస్తునందు మహిమలో దేవుడు తీర్చును గాక. మీ ప్రతి అవసరము 1 to 10 అండ్ ఈవెన్ మోర్ దాన్ దట్ అన్నీ తీర్చబడాలి. మొదట సేవకుని ఆకలి తీర్చబడాలి. ఒక అమ్మ ఇంటిలో అన్నం ఉన్నది, పద నిన్ను పోషించడానికి, కెరీతి నీళ్లు తాగుట మానేయి, ఇంకిపోయింది కదా, నీళ్ళు ఎక్కడివి అని దేవుణ్ణి అడుగుతున్నాడు. నీళ్ళే లేవు, ఈ కెరీతి నీళ్లు తాగకంటావు. ఇవ్వగలిగితే ఇస్తాడు, ఊటలు పుట్టిస్తాడు, కానీ ఇవ్వటం లేదు దేవుడు పరమ తండ్రి. ఆ పేదరాలు ఇంటికి పద, పేదరాలు అనట్లేదు, నిన్న ఒక స్త్రీని నియమించుకున్నాను నిన్ను పోషించడానికి. ఆయమ్మ ఎంత గొప్ప అమ్మో, ఆయమ్మ ఎంత గొప్ప అమ్మో, నన్ను పోషిస్తాదట కరువు తీరి 3.5 సంవత్సరాలు వర్షం పడని ఈ దినాల్లో. ఎంత నమ్మున్నదో ఆయమ్మ ఇంటిలో. తీరా వచ్చి చూస్తే ఒక్క చిన్న అప్పం కొరకు కొద్ది మాత్రం పిండి ఉన్నదయ్యా, సగం సగం నేను నా కొడుకు తిని చచ్చిపోదాం అనుకుంటున్నాము. ఆహా, ఇదా దేవుని ఏర్పాటు. ఈ గొప్పింటి అమ్మనా నన్ను పోషించడానికి పెట్టావు. అయితే సరే, అలాగే కానీ వెళ్ళు, ఆ మొదటి రొట్టె తీసుకురా. ఆ నీళ్లతో పాటు చెంబులో ఆ రొట్టె చేసి మొదటి రొట్టె నాకితే ఒకటే అవుతుందంటే, మొదట అంటాడేంటి, ఒకటే రొట్టె అవుతుందంటే, అది కూడా చిన్నదిగా ఉంటదంటే, ఆ మొదటిదంటే రెండవది ఉంటుంది అనమాట. ఆ మాటలోనే ఆ మొదటి ఆ రెండోది నువ్వు తిను. రెండోది ఎలా వస్తుందయ్యా, ఉన్నదే ఒకటి, ఒకదానికే పిండి. అక్కడ చదువుతామండి, మొదటి రాజులు 17లో ఆమె ఇంటి వారును కరువు సంవత్సరములన్నీ ప్రతిదినము భోజనము చేయించు వచ్చిరి. ఇంటి వారందరూ ఎవరో ఇంకా, అంటే ఆ ఊరు అమ్మనేనట. ఆమె ఒక కొడుకున్నాడట, పెనిమిటి లేడట. అయితే ఆమెకు పుట్టింటి వాళ్ళు ఉన్నారట, అన్నదమ్ములు ఉన్నారట, భర్తింటి వాళ్ళు ఉన్నారట, బంధువులేనట అందరూ. అంతటా కరువట, ఇంటిలోనే రొట్టెలట. ఆమె రొట్టెలు చేస్తూ ఉంటే కుమారుడు వడ్డిస్తూ ఉన్నాడట. అయ్యగారు సభలు పెట్టి వాక్యం ప్రకటిస్తున్నారట. ప్రార్థన 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 కూటాలు, ప్రార్థన కూటాలు. ఒక్క చిన్న అప్పం కొరకైన రొట్టె పిండి ఆశీర్వదించబడింది. ఆ మొదటిది దేవునికి ఇస్తే, దేవుని సేవకునికి ఇస్తే,
ఇక ఎన్నటికీ అయిపోనంత ఆశీర్వాదాలు. కాగా ఆ మొదటి రొట్టె తే, రెండవది మీరు తినండి. కాగా దేవుని సేవకునికి కాగితము, కలములు, అంగీలో, వస్త్రములో, ఆకలో, ప్రయాణపు ఖర్చులో ఇవ్వండి. మీరు దీవించబడండి. మలాకి 3:10. మలాకి 3:10 అన్నారు కదా వాణిశ్రీ గారు. పదండి మలాకిలోనికి అంటున్నాడు దేవుని ఆత్మ. మలాకి చదవండి, 3:10 చదవండి. మలాకి గ్రంథము 3:10 చదవండి. త్వరగా చదవండి. చదవండి రాజకుమారి గారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరములో నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకుండ్లను ఇప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను పట్టజాలనంత ఉన్నాయట ఆయన ధననిధిలో. అన్ని ఇచ్చేస్తాడట. ఎందుకు? కొడుకును కూడా ఇచ్చేసాడు కదా, ఇంకా అవన్నీ ఆయనకి ఎందుకు? ఒక్కగానొక కొడుకునే ఇచ్చిన వానికి ఇవన్నీ ఆయనకి ఎందుకు? ఆ పట్టజాలనంతా ఎందుకు పెట్టుకుంటాడు? ఇచ్చేస్తాడు. ఎవరికి? దీని చేసిన వారికి, కాగా నువ్వు పూరించిన వారికి, మర్మము విప్పుకున్న వాళ్ళకి. మొదట ఆ రొట్టె ఒక్కటి తే, ఆ తర్వాత చూడు, ఆ తర్వాత చూడు. 3.5 ఏళ్ళు కరువు దినాల్లో తృప్తిగా తింటారు. ఆ ఒక్కటి తే. మొదట సేవకునికి, మొదట పౌలుకి, మొదట దేవుని మందిరంలోనికి దీన్ని చేసి నన్ను అడుగుడి. నన్ను శోధించడంటే నన్ను అడుగు. దీన్ని చేశాము కదా అని అడిగే వరకైనా ఆగుతాడో లేదో. చేయుట ఇంకా ముగించక మునిపే విప్పేస్తాడేమో. ఆ మంచి ధననిధిని పట్టజాలనన్నీ ఉన్నాయట. అంటే కిక్కిరిసి ఉన్నాయి. చిన్నగా ఆ తలుపులు తాళాలు ఓపెన్ చేసి చిన్నగా తెరవటం ప్రారంభిస్తేనే ఇక ప్రవాహం వల్ల అవన్నీ బయటకు వచ్చేస్తాయట. పట్టజాలనంత ఉన్నాయట అందులో కిక్కిరిసిపోయి. ఇచ్చేస్తాడట. ఎందుకు? ఒక్కగానొక కొడుకునే ఇచ్చేశాడు కదా, ఇవన్నీ ఎందుకు ఇవ్వడు? ఎందుకు ఇవ్వడు? ఆయనతో పాటు ఇస్తాడు. కొడుకునే ఇచ్చినవాడు సేవకుల ఆకలిని, సేవకుల దిగంబరత్వమును కప్పుటకు వస్త్రములు, కలములు, కాగితాలు, ఆ మొదటి రొట్టెకు ముందు నీళ్లు తేమా అన్నాడు. దాహంగా ఉంది, చాలా దూరం నుంచి నడిచొచ్చాను, కొన్ని నీళ్ళు ఇస్తావా? కాసిన్ని ఇస్తానయ్యా. అదే చేత్తో ఒక రొట్టె తెస్తావా? అది మాత్రం తేలేనయ్యా. ఎందుకు? కొంచెమే ఉన్నది, కొడుకు పెట్టి నేను పెట్టి పోతామిక. ఆగాగు, ఆ మొదటిది తే. దేవునికి ఇవ్వు. కైసరికి ఇవ్వండి. పన్నులు కట్టండి, బిల్లులు కట్టండి, కరెంటు బిల్లు, ఇంటి పన్నులు కట్టుకోండి. కైసరికి ఇవ్వండి. దేవునికి ఇవ్వండి. దేవునికి ఇచ్చేవి కొన్ని ఉన్నాయి, అవి ఇవ్వండి. ఆ మొదటి రొట్టె ఇవ్వండి. ఆ దశమ భాగాలు ఇవ్వండి. శోధించండి. పట్టజాలనని ఉన్నాయి, విడుదల చేసి ఇచ్చేస్తాను, కుమ్మరించేస్తాను. కాగా దేవుడు క్రీస్తునందు మహిమలో తన పరలోకపు ఐశ్వర్యమును బట్టి మీ ప్రతి అవసరమును తీర్చును. దేవునికి స్తోత్రం. ప్రార్థన తాడేపల్లిగూడెం పట్టణం నుండి మహిమ కుమారమ్మ గారు. ముగింపు ప్రార్థన.